అందరికీ నమస్కారం. రైతురంగం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మా పొలంలోనే నేను 2 ఎకరాల మినుము సాగు చేసిన. ఇది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది ఈ విధంగా హెల్తీగా ఉండడానికి నేను ఎట్లాంటి జాగ్రత్తలు పాటించినో నేను మీకు చెప్తా. సో నెక్స్ట్ టైము మీరు ఎవరైనా సాగు చేయాలనుకునే వారికి ఈ మినుము అనేది మనం ఎప్పుడు సాగు చేసుకోవాలంటే అక్టోబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ మనం విత్తనం విత్తుకోవాలి. విత్తనం విత్తుకున్న ఒక 15 నుండి 20 రోజుల మధ్యలో కలుపు మందు స్ప్రే చేసుకోవాలి. కలుపు మందు స్ప్రే చేసుకున్న ఒక 5 రోజులకు మనం పురుగు మందు స్ప్రే చేసుకోవాలి. పురుగు మందుతో పాటు ఏదైనా గ్రోత్ ప్రమోటర్ని యూజ్ చేయాలి. ప్రతి వారానికి నీళ్ళు అనేది పారబెడుతుంటా. ఆ నీళ్ళు ఏ విధంగా అంటే నేను స్ప్రింక్లర్లు వేసినా కూడా ఈ విధంగా ఉంది. పురుగు మందు కొట్టుకున్న తర్వాత మీ యొక్క చేను ఏ విధంగా ఉందో ఆ విధానికి తగ్గట్టు మీరు ఒక ఫంగిసైడ్ ఏదైనా ఫంగిసైడ్ మ్యాన్కోజెబ్ కార్బెండాజిమ్ అనేది ఫస్ట్ స్టేజ్లో నేను ఉపయోగించిన. ఇట్లాంటి కెమికల్ ఉంటే ఇది బూడిద తెగులు కానీ పల్లాకు తెగులు కానీ రాకుండా కొంతవరకు నివారిస్తుంది. ఇది కేవలం 10 రోజుల వరకే పనిచేస్తుంది. నేను రెండో స్ప్రే 30 రోజులకు స్ప్రే చేసిన. 30 రోజులకు ఏం స్ప్రే చేసిన అంటే ఈ విధంగా ఆకు బొక్కలు ఎక్కువ ఉండడం ద్వారా నేను కొరాజిన్ అనేది స్ప్రే చేసిన. ఈ కొరాజినే కాకుండా క్లోరాంథ్రోనిప్రోల్ అనే మందు ఏ మాలిక్యూల్ అయితే ఉంటుందో ఆ మాలిక్యూల్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఎట్లాంటి పురుగు అయినా కానీ చనిపోతుంది. దాని తర్వాత మీ యొక్క మినుము అనేది కొంచెం పెరగడానికి కొరాజిన్తో పాటు నేను మరియు బేర్ కంపెనీ ఆంట్రకాల్ అంటే అందులో ఉండే మాలిక్యూల్ ఏదంటే ప్రొపినోబ్. ఈ ప్రొపినోబ్ అనేది కూడా ఫంగిసైడ్. ఈ ఫంగిసైడ్ని నేను రెండో స్టేజ్కి ఉపయోగించిన. 25 రోజులకు మనం ఫస్ట్ స్ప్రే చేసినాం కదా. 25 రోజుల తర్వాత 30 రోజులకు ఒక రౌండు, తర్వాత 40 రోజులకు ఒక రౌండు, తర్వాత 50 రోజులకు ఒక రౌండు, ఆ తర్వాత 60 రోజులకు ఒక రౌండు ఈ చొప్పున మనము వాటర్ పెట్టి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటేనే మినుము చేను అనేది మీకు హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు మీకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్క రౌండ్లో మీరు మందు కొట్టేది అది పురుగు మందు ఉండాలి, నెక్స్ట్ దోమ మందు ఉండాలి, ఆ తర్వాత మరియు ఫంగిసైడ్ ఉండాలి. ఫంగిసైడ్ మాత్రం కంపల్సరీ ఉండవలసిందే. మినుములో అధికంగా బాధ పెట్టేది ఏంటంటే పల్లాకు తెగులు మరియు బూడిద తెగులు. ఈ బూడిద తెగులు పల్లాకు తెగులు రాకుండా ప్రతి రౌండ్లో ఫంగిసైడ్ కొట్టవలసిందే. బై మిస్టేక్లో మీరు కొట్టకపోతే పంట అనేది మీకు అంత అనుకున్నంత దిగుబడి రాదు. దీనికి వచ్చేసి నేను ఎట్లాంటి ఫర్టిలైజర్ వాడలేదు. కేవలం నేను విత్తనాలు వేసేటప్పుడే ఒక 2 బస్తాలు 2020 అనేది వాడిన. 2020 వాడిన తర్వాత ఎట్లాంటి ఫర్టిలైజర్ వాడలేదు. జస్ట్ స్ప్రేస్ వాటర్ మాత్రమే ఇచ్చాను. సో ఈ ప్రజెంట్గా ఈ విధంగా ఉంది. ఓకేగా, మీరు ప్రస్తుతం చూడవచ్చు మా పొలంలోనే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తున్నా. ఇది మొత్తం కాయతోనే ఉంది. ఇది కాయ సైజు కూడా బాగుంది. తర్వాత విత్తనం గింజ కూడా లోపల హెల్తీగా ఉంది మరియు ఎట్లాంటి పురుగు తెగులు ఆశించకుండా హెల్తీగా ఉంది. ఈ విధంగా ఉంటే మనకు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల వరకు మనం దిగుబడిని సాధించవచ్చు. ఈ విత్తనం వచ్చేసి కోటా 3 అనేది. ఓకే, ఈ మినుము వచ్చేసి మనకు 90 రోజుల పంట అంటే 3 నెలలు పంట. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఒక 70 రోజుల పంట. ఇంకా ఒక 20 డేస్ తర్వాత ఇది హార్వెస్ట్కి వస్తుంది. హార్వెస్ట్కి వచ్చిన తర్వాత ఇది ఎంత దిగుబడి సాధించిందో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.